ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు పడరాని పాటలు పడుతున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో టాయిలెట్స్ కొరత ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కాంపౌండ్లో హై స్కూల్, ప్రైమరీ స్కూల్తో పాటు 2 అంగన్వాడీ సెంటర్లు నిర్వహించడం వల్ల ఆట స్థలం సైతం లేకుండా పోయిందన్నారు. ముఖ్యంగా టాయిలెట్స్ పెద్ద సమస్యగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాలలో మొత్తం 150 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైమరీ పాఠశాలలో 70 మంది విద్యార్థులు, అంగన్వాడీ సెంటర్లలోని 40 మంది పిల్లలకు కలిపి 2 టాయిలెట్స్ ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువ మంది ఉండటంతో ఇంటర్వెల్ సమయంలో ఒకరి తర్వాత ఒకరు క్యూ పద్ధతి పాటించాల్సిన దుస్థితి అక్కడ కనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాస్ జెడ్పీహెచ్ఎస్ రామన్నగూడెం. మాకు వాష్రూమ్స్ గతంలో ఉండే కానీ గవర్నమెంట్ రూల్ చేసింది, ఇప్పుడు స్టార్ట్ చేసింది కానీ మొత్తం పని పూర్తి కాలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. హై స్కూల్స్, అంగన్వాడీస్ పోయేసరికి 15 మినిట్స్ అయిపోతుంది బ్రేక్. క్లాసెస్కి లేట్ అవుతాం, క్లాస్ మిస్ అవుతాం. ఇప్పుడు మాకు తొందరగా బాత్రూమ్స్ కావాలని, ఇప్పుడు గ్రౌండ్ కూడా లేదు ఆడుకోనికి, గ్రౌండ్ కూడా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇంకా బాత్రూమ్స్ అనేటివి కట్టివ్వలేదు. పాత బాత్రూమ్స్ ఉన్నాయి కానీ అందులో అవిటికి డోర్స్ లేవు. మేము వెళ్ళాలంటే లైన్ కట్టి వెళ్ళాలి. ఒక్కొక్కటి పక్కన హిల్స్ ఉన్నాయి, వాళ్ళు రానివ్వట్లేరు. వాష్రూమ్కి వెళ్దామంటే త్వరగా వాష్రూమ్స్ కట్టివ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించాల్సిన పరిస్థితులు వస్తున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. కూలి పని చేస్తేనే పూట గడిపే తాము ప్రైవేట్ స్కూల్లో చదువును కొనలేక తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నామని, కానీ అక్కడ కనీస వసతులు లేవని వారంతా వాపోతున్నారు. సర్కారు బడులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివశంకర్, ఎంపీపీఎస్ రామన్నగూడెం స్కూల్, 4th క్లాస్. మాకు టాయిలెట్స్ లేవు. మేము బయటికి పోవాల్సి వస్తుంది. అందరం బయటికి పోవాల్సి వస్తుంది. మాకు వెంటనే టాయిలెట్స్ కావాలి. రోజు పీటీ పీరియడ్ లో చిన్న గ్రౌండ్ లోనే ఆడుకుంటున్నాం. ల్యాబ్ కూడా చాలా కొన్ని మెటీరియల్స్ లేవు. ప్రెసెంట్ మాకు టాయిలెట్స్ అయినా గ్రౌండ్, ల్యాబ్ కావాలి. పాఠశాలలో చదివే విద్యార్థులు డేరాలు కట్టుకుని మూత్రశాలగా వినియోగించుకుంటున్నారు. దీంతో పాఠశాల ఆవరణలో దుర్వాసన వెదజల్లుతోంది. పాఠశాల పక్కనే ఉన్న నివాస గృహాల ప్రజలు డేరాలతో విద్యార్థులు ఏర్పాటు చేసిన తాత్కాలిక టాయిలెట్స్ను తొలగించాలని ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో టాయిలెట్ సమస్య విద్యార్థులకు శాపంలా మారింది. అధికారులు విద్యార్థుల డిమాండ్ మేరకు వారికి టాయిలెట్స్, ప్లేగ్రౌండ్, ల్యాబ్ సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సౌకర్యం లేకపోవడం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకే ప్రాంగణంలో హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల 2 ఉండడం వలన విద్యార్థులకు టాయిలెట్స్తో చాలా ఇబ్బంది ఏర్పడుతున్నది. ఉపాధ్యాయులు కూడా టాయిలెట్ వెళ్ళాలంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్మిషన్తో వెళ్ళి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతానికి డేరా లాగా సైడ్ వాల్ కట్టి పిల్లల్ని పంపించడం జరుగుతుంది. అది పాఠశాల బహిరంగ ప్రదేశంలో చేయడం వలన విద్యార్థులకు చాలా స్మెల్ రావడంతో విద్యార్థులు భోజన విరామ సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా కొందరు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పాఠశాలకు తక్షణమే టాయిలెట్స్, సగంలో ఆగిపోయిన వర్క్స్ వెంటనే పూర్తి చేసి విద్యార్థులకు మంచి సౌకర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను.